ఎవరా మళ్ళీగా అయ్యా బాంచన్ పైసలు అడ్డైపోతాయరా? అయ్యా ఇత్త బాంచన్ ఎప్పుడు ఇస్తారు? ఏదో ఆపత్తున్నదని హాస్పిటల్ పడ్డామని కాలు విరిగిందని మీ పిల్లలు వచ్చి కాలేజీ పడితే 6 లక్షల రూపాయలు ఇస్తా గిన్ని రోజులు ఆరా ఇంకా 10 లక్షలు కూర్చున్నాయి అవి. సప్పుడేగా ఈ ఇల్ల మీరా ఇక నీతోటి కాదు. బిడ్డకు పెళ్లి చేస్తే ఇంత అప్పాయే, నా కాలు ఇరిగి ఇంత అప్పాయే, 6 లక్షలకు 6 లక్షలకు పోయి 10 లక్షల కైకిలి కూలి చేసి ఎట్లా కడతారు బిడ్డ? 10 లక్షలు అంటే 10కి నెలకి 20,000 మిత్తే అవుతుంది. నువ్వు అసలు ఎప్పుడు తెరుపుతావు, మిత్తి ఎప్పుడు తెరుపుతావు? ఒక మాట చెప్తా వింటావరా బిడ్డ? చెప్పు బాబు. ఏం లేదు, ఆ ఇల్లు అమ్మాయి నీదేనా? నాదేనే. మరి పక్క పొన్న కిరికిరి ఉన్నదా? ఏ కిరికిరిలు ఏమి లేవు అన్న. మళ్ళీ అన్నదమ్ములు అడ్డం తిరుగుడు అది ఇది ఏ లేరు అట్లా జరుగుతాను. ఎందుకంటే మేము వచ్చినాక చూసినాక ఎవరి దాకా ఎవరు మందలెత్తలేరు. రెగ్యులర్ షెడ్ తో సహా 2 గుంటలు 2 గుంటలు 6 దాకా బాత్రూమ్. అదే బాత్రూమ్ నాకు. మరి మీరు అనుకొని మాట్లాడి నాకు రేటు చెప్తే నేను తీసుకొస్తా. నాకు 2% కమిషన్ ఉంటుంది. 1,02,000 అమ్మిస్తా. నేను కొనుడు కాదు అమ్మిచ్చలే. నేను కస్టమర్ని పట్టుకొస్తా. ఏడాది నేను మంచాల పడితే నాకు 10 లక్షలు అప్పయింది. ఇక 10 లక్షలకు అమ్ముతా నేను. గుంటకు 3 లక్షలు నడుతుంది. రెగ్యులర్ షెడ్ అంటే పాతదే. అమ్ముడుకునే రేటు చెప్పాలి. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తే వచ్చిన కస్టమర్ పోతాడు. నీదేమో నువ్వు చెప్తా. వచ్చినాక అదే మారిపోతాడు. నువ్వు అమ్మవు, నీ అప్పు తీరది. నా పని కాదు, ఆయన పని కాదు. వాస్తవంగా ఆలోచించుకొని చెప్పు. మళ్ళా పటేలా ఏమైందిరా? అయితాంది పటేలా. ఏమైతుంది అంటాను. అయితా కానీ నీ అల్లునికి బిడ్డకి చెప్పినావా? చెప్పలే పటేలా. అగో ఈ ఇల్లు అమ్ముతానని సంగతి వాళ్ళు చెప్పకపోతే ఎట్లరా? చెప్పలేదే. చెప్పాలి కదా, వాళ్ళ సంతకం కూడా అవసరమేనే. దబాని బిడ్డ నీ అల్లుడు మేమే ఉంచుకుంటా ఉంటారు వ్యవస్థాపన ఇల్లు. సరే పటేలా. మరి అట్లయితే ఎట్లా చేస్తావు? ఫోన్ చేసి చెప్తా పటేలా ఇయ్యాల మరి. సరే కానీ తొందరగా కానీ నాకు తొందరగా పైసలు అవసరం ఉన్నది మరి. సరే పటేలా. మంచిది. సరే పటేలా. ఏమయ్యా, పటేల్ చెప్పినట్టు బిడ్డకి అల్లునికి ఫోన్ చేయి. సరే లక్ష్మి, ఫోన్ చేద్దాంపా. అంత మంచిగా బిడ్డ? అంత మంచిదేమా. మంచిగా ఉన్నారా మీరు? అంత మంచిగా బిడ్డ. ఏమైంది మావా ఫోన్ చేసి గింత అర్జెంట్గా రమ్మన్నావు? ఇక నీకు తెలియదు ఏముంది అల్లుడు, అప్పులు బాగా అయినాయి. ఈ ఇల్లు అమ్ముదాం అనుకుంటానా. అల్లును అయినా కొడుకు అయినా నువ్వేగా బిడ్డ. నీకు చెప్పి ఒక ముచ్చట, నువ్వు కొంటావని. అబ్బా నేనమ్మా ఇప్పుడు కొనే పరిస్థితి లేను. చెప్పు, ఇక వేరే వాళ్ళకన్నా చెప్పు. సరే బిడ్డ. మీరేడుంటారు బాబు ఇల్లు అమ్ముతే? ఎన్నో ఉంటాం బిడ్డ, ఏదో చెట్టు కింద తల దాచుకుంటాం. ఏం చేయమంటావు బిడ్డ? ఈ అప్పుల బాధ భరించడు కన్నా ఏ చెట్టు కిందలో నిమ్మలంగా ఉండు మంచిది కదా బిడ్డ. అందుకే ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా. సరే అమ్మా. సరే మావా, నువ్వు ఫోన్ చేసినావని వచ్చిన ఎక్కడి పని అక్కడనే ఉన్నది. మేము పోయేస్తాం ఇక. అయ్యో బిడ్డ, ఇంత చెప్పిన పోతారా? బుక్కడంతా బో తినిపోరు. వదినా, ఏం చెప్తున్నారు? ఇగో కాయలు చూస్తున్నా, కోతులు ఉంచుతలేవు. ఆయన కాయలు తెంపి దాచిపెడదామని చూస్తున్నా. అవునా? ఇటు వచ్చిర్రు? ఏం లేదు వదినే, ఇవాళ నన్ను ఎవరు పనికి పిలవలే. నువ్వెక్కడికైనా పనికి పోతున్నావేమో, అక్కడ మందెవరైనా అవసరం పడితే నేను కూడా వద్దామని అడుగుదామని వచ్చిన వదినే. వదిన ఎవరు విలువలేదు, ఎవరన్నా చెప్తే చెప్తుంది. సరే వదినే. వదిన ఇల్లు అమ్ముతానారట, ఎందుకు? నీకు తెలియంది ఏముంది వదినే, మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు 6 లక్షల దాకా పటేలు సాయం చేసిండు. ఇప్పుడు అది సంవత్సరం అయి మిత్తి అన్ని కలిసి 10 లక్షల దాకా కూసుంది. అన్ని పైసలు కైకిలు చేసినా తీర్చలేము. అందుకే ఇల్లు అమ్మి ఆయన అప్పు తీర్చుదాం అనుకుంటున్నాం. అందుకే ఇల్లు బేరం పెట్టినాం. సరే వదినే, ఎవరైనా వెళితే చెప్పు, నేను అత్త పనికి. సరిపోయత్తా? సరే. మేము కూడా మ్యాచ్ దగ్గర సీడు నార్మల్ దున్నేదా? నార్మల్ దున్నా మేల్ ఫీమేల్ ఎత్తాను. అట్లేనా మీ ఎటు పోతారు మరి ఇద్దరు కలిసి? మ్యాచ్ దగ్గర పోతాను. అటే పోతారా? సీడితో ఇస్తానడా? ఓకే సరే. అగో నమస్తే పటేలా. ఏమాయరా మళ్ళీ ఏం ఆలోచించిరా?
అయ్యా పటేలా మా వాళ్ళు నేను ఇద్దరం అనుకున్నాం పటేలా ఆ, ఇక నీ దగ్గరికి చెప్పుదామని వస్తానా ఆ, నువ్వే ఇటు ఎదురాను ఆ, ఇక మా ఇంటి పక్క పొంటి రమేష్ గారికి చెప్పిన ఎవరన్నా ఇంట్లో కొనేటోళ్ళు ఉంటే చూడరా అంటే ఏదో అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఉంటారటగా పటేలా ఆ, ఇక అమ్ము అన్న బాధే ఉన్నది పటేలా ఏదో 2 చొప్పున తీసుకుంటారట వాళ్ళు అమ్మిచ్చినందుకు ఉమ్. ఇక ఎవరన్నా ఉంటే కొనేటోళ్ళు ఉంటారు అమ్మని చెప్పిన పటేలా ఇక అది నువ్వు అమ్ముడు తోటే ఇస్తా పటేలా తీసుకొచ్చి ఇస్తా ఏమి ఇస్తావో ఏం అమ్ముతారో ఎవరు రావడం ఎవడు లేదు పటేలా ఇస్తా చెప్పినా అవరాను చెప్పిన పటేలా ఇంకా నిజంగానేనా? మా ఇంటి పక్క పంట రమేష్ అడుగు పటేలా అన్ని మళ్ళీ ఏ లేదు అడుగు పటేలా మరి సరే పటేలా నేను పోతా చరణ్ అంత మంచిగా అంత బాగా అంత బాగా. ఇటే వచ్చిండే ఏమన్నా కర్మలు ఉంటాను కదా అప్పుడప్పుడు వచ్చి ఉండటానికి ఇల్లు కావాలి ఏమన్నా ఉంటే చూడు మరి 10 లోపు చూడు పాతిన్లా పాతిల్లే అన్న అప్పుడప్పుడు వచ్చి ఉండటానికి అట్లా ఇబ్బంది అవుతుంది కదా చూడు చూస్తా ఇంకొకటి అన్నిండే మొన్న మరి ఫోన్ చేయమంటే ఇప్పుడు నాకు ఆయన పక్క పని ఆయన చెప్పిండు చెయ్యి ఇల్లు ఉన్నా అని చెప్పిండు చెయ్యి ఇప్పుడు కార్లేనే పోవటానికి అదే బస్సులు అయితే పోవు లోపలికి ఉంటా నీ తక్కువ అంటున్నావు కదా అదే రమేష్ ఏం లేదు కానీ నువ్వు మొన్న పోయి కదా మరి ఆయన ఉన్నాడా ఒకసారి రమ్మంటావు ఇప్పుడు మీ ఇంటి పక్క పని ఆయనే ఉన్నాడా మరి తీసుకొస్తా వచ్చిర్రు మనకు పార్టీ వచ్చింది సరే సరే తీసుకొస్తా ఆయన చెప్పు మరి సరే రైట్ పోదాం ఉన్నాడట పోదాం నా కార్లో పోదాం ఓకే నీ కారు ఉన్నా నీ రెండేందుకు నా కారు ఉన్నది కదా నా కార్లో పోదాం ఓకే బా అయితే మనకు చెప్పినా తీసుకుంటా అన్నాడు నువ్వు మనం ఎంతగానో చెప్పినా కన్మాలు ఒకసారి మన అద్దులు చూపించు రేట్ ఏమని చెప్పు ఏడుకెళ్ళి ఏడుకున్నాయి ఎటు అని చూసుకుంటాడు నాకు ఇగో ఇటు ఆ రాళ్ళ గోడ దాకానే యాప చెట్టు రాళ్ళ గోడ దాకా అక్కడ దాకానా ఆడిదాకా ఇక 2 గుంటలు అయితే పక్కా ఉంటది కదా ఉంటది 2 గుంటలు నేను ఉన్నదే ఇది ఇప్పుడు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద అయిందా మరి నాకే ఉన్నదే ఇంటి నెంబర్ మీద అయిందా లేక మన కమర్షియల్ అయిందా ఇంటి నెంబర్ తోటి ఇంటి రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయిందా అదే మళ్ళీ వెనకసరి ఏంటంటే బయానాలు పెట్టినాక మాట్లాడినాక నాకు కాలేదే మళ్ళీ అది కాదు తాగు నేను కొనుక్కున్నదేనే నేను కరిమాలు ఉంటాడు కావాలన్నాడు తీసుకొచ్చిన చూపించుకొని మాట్లాడుకోండి రేటు కానీ అది కానీ ఇది కానీ ఇక నువ్వు కొనుక్కున్నదైనా ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉన్నదని అడగాలి కదా ఉన్నది రిజిస్ట్రేషన్ ఉంటే 2 గుంటలు ఉంటుందట మన కనీలు అద్దె పెట్టిస్తాడు మన కనీలు అద్దె పెట్టించినాక మనం గొలుసుకున్న మనం వేసినాక మనం నచ్చితే మన బేరం గిట్టాలి ఇదంతా కావాలి కదా మనకు అదేం లేదు రేట్ అని చెప్తాను మరి మొన్ననే చెప్తే కాదే మొన్న చెప్పినావు నాకు చెప్పినావు కానీ కొనటాన్ని తీసుకొచ్చిన ఇప్పుడు మళ్ళా నువ్వు మాట్లాడుకొని చెప్పచ్చు కదా నేను చెప్పింది ఆయన నమ్ముతాడా కానీ చెప్పు ఇక ఎంతనో చెప్తే దాన్ని నాకు చెప్పింది చెప్పు 10 లక్షలే మొత్తం గుత్తనా ఇక 2 గుంటలు మీరు 2 గుంటలు రేకుల షెడ్ ఇదంతా 10 లక్షలు గుత్తా 10 లక్షలు 10 లక్షలు గుత్తా అంటాను నువ్వు సరే నేను ఆలోచించుకొని చెప్తా ఇంట్లో కూడా అడుగుతా నీకు ఫోన్ చేస్తే ఏదన్నా విషయం అడుగు అడిగి చూపించు ఒకసారి చూపించు వీలైతే వచ్చినప్పుడు చూపించుకో అదే నీకు చూపించుకున్నాక మాట్లాడుకున్నది చెప్తాను నీకు కూడా పెద్ద చూపించుకుంటే నాకు ముందే చెప్పాను చెప్తా మళ్ళీ నేను చెప్తాను నేను సరే మరి ఫోన్ చెప్తా సరే మరి ఇక వెళ్ళొస్తాం చూస్తాం చేసి నాకు ఫోన్ చేసినాక నీకు చెప్తా మళ్ళీ ఫోన్ చేస్తా మాట్లాడుకుంటూ సరే ఏం చెప్పు చూసి
ఏమైంది చారన్న రేటు బాగానే చెప్తాను ఇక. ఏ చెప్తాడు అమ్మేటోళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు కానీ నువ్వు చూపించుకొని వస్తే ఓకే అంటే కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా దిగపోతాడా? మనకి ఎక్కువ అనిపిస్తాయి వాళ్ళకి తక్కువ అనిపిస్తాయి. కూర్చొని మాట్లాడుకుంటే ఉన్నది భూమి అట్లా అట్లా ఉన్నది కదా, ఏం కాదు. మాట్లాడదంతే, కూర్చొని మాట్లాడుకుంటే దిగుతుంది. సరే నువ్వైతే ఇంట్లో ఆలోచించి మాట్లాడు. చెప్తా. సరే సరే నేను రమేష్ ఫోన్ చేస్తా, వాళ్ళు ఇంటికాడ ఉన్నారో లేరో అడిగి నీకు ఫోన్ చేస్తా. నేనైతే అటుకనే ఖాళీగానే ఉన్నా, మరి మీరు అత్త అంటే రమేష్ ఫోన్ చేసి మరి వాళ్ళు అత్తారట అని అడిగి ఇంటికాడ ఉన్నారో చూసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. రమేష్ ఫోన్ చేసి నాకు ఇప్పుడే చేస్తా. సరే మరి సరే చేస్తుంది. ఫోన్ వస్తుంది కదా, ఈ చారన్న ఫోన్ చేస్తాడు కదా. హలో రమేష్, మొన్న మన భోజనం చేసిపోయిన వాళ్ళు వస్తామంటారు ఇక్కడ మల్లన్న బాబత్ భోజనం. మరి ఉన్నావా ఇంటికాడ? ఉన్నావా? సరే సరే ఉంటే మరి రమ్మనన్నా. మరి వాళ్ళని అడిగి నేను చెప్తా అన్న, ఉన్నారో లేరో నేను తెలుసుకొని నీకు మళ్ళా చెప్తా. సరే మరి ఓకే. అరే మళ్ళీ అన్నా ఇక మన భూమి విషయంలో 1 లక్ష రూపాయలు బాగానే పట్టుకొస్తారట. సరేనే పట్టుకత్తరు కానీ నేను ఇద్దరు పెద్ద మనుషులను పిలుచుకుంటా. మరి ఇద్దరు పెద్ద అవసరం మీకు నచ్చింది ఏదో చేసుకోవడానికి. ఏ గట్లుంటే అదే రామచన్న, ఓ ఇద్దరిని పిలుచుకుంటా గాని. అవునన్నా, కొంచెం పెద్ద మనుషులకు చెప్పుకుంటే అది తీరుంటది. సరే అమ్మా, మరి మీరు అనుకున్నారు కదా, మీరు ఒకటి మాట్లాడుకుంటే మీరే చేసుకుంటే అయిపోతుంది కదా. సరే నేను ఇద్దరు పెద్ద మనుషుల దగ్గరికి పోయినాక నీకు ఫోన్ చేస్తారా? సరే ఇట్లా వచ్చినావురా? ఏం లేదు కనుకన్నా, ఇల్లు అమ్ముదాం అనుకుంటాను. మరి ఏంటంటే కొనటోళ్ళు ఇక్కడ తీసుకురావునా ఏంది? నువ్వు తీసుకొచ్చడం అవసరం లేదే, మొన్న వాళ్ళు వచ్చి చూసిపోయారు. ఇలా మాట్లాడుకొని భయాన పెడతా అన్నారు. కొద్దిగా నువ్వు అటేట్ రావాలి, మాట్లాడాలి. వర్చుడు మా అత్త గాని నీకు రారా? అయితే గాని ధర ఎప్పుడు చెప్పినావు? 10 లక్షలు చెప్పిందే. అదే పిసోని వారా నువ్వు? ఇవాళ 10 లక్షల విలువ నారా? 15 లక్షలు చెప్పని ఉంటే నువ్వు 15 లక్షల పోతు కాదురా అది. ఏందే కనుకన్నా 15 లక్షల? అవా గీడ 15 లక్షలు ఎవరు పెడతారే? మొన్న మా పక్క పొంటోళ్ళు గుంటకు 3 లక్షలు చొప్పున మీరు, నాదే పాటే 2 గుంటలు సాగా 3 6 లక్షలు, నా ఇల్లు 2 లక్షలు, ఏమో 8 లక్షలు అవుతానే. నేను 10 లక్షలు చెప్పిన 8 లక్షలకి ఇడిచి పెడదాం అనుకుంటానా. ఏమో నువ్వు ఒక్కటేసారి పిడాతనా గుండెత్తేసినట్టు 15 లక్షలు అంటివే. ఏందిరా నువ్వు నాకు చెప్తాను అవుతావురా? ఊళ్ళని ఎన్ని అమ్ముతలేను, ఎన్ని కొనిపిస్తలే నేను. అయినా ఇవాళ ధర రేపు ఉంటుందా, రేపు ధర ఎల్లుండి ఉంటుందా? ధరలు మారతలేవా? నువ్వు ఎప్పుడూ అమ్మిండు గుంట 3 లక్షలు అని చెప్తాను. ఇప్పుడు చూడిపో అవతల వాడికి ఎట్లా పోతుందో. అయినా నువ్వు ధర తక్కువ చెప్పినవురా అనుకో, టక్కన పైసలు పట్టుకుని పైన పెట్టడానికి వస్తాడు. కథలు అనిపించబడి నీకు అసలు నువ్వు ధర చెప్పినప్పుడు నన్ను అడుగుతాను చెప్పబోదునా? అరే నువ్వు అట్టిగా నష్టపోతానురా, ఆ మాటను నీకు ఎక్కువ ధర పెట్టి అనిపిస్తా, సరేనా? కనుక అన్నట్టుగా నిజమే కావచ్చు. వాడు 1 లక్ష రూపాయలు పట్టుకొని చెప్పని మాట్లాడుకుని బాగానే పెడదామని ఉరికెత్తాడు. ఏమో నేను వెనకటి కాలంలో ఉన్నా కనుక నన్ను 4 ఊళ్ళు తిరుగుతాడు, 4గురితో మాట్లాడతాడు కాబట్టి ఆయన కిరక ఏందనేది. ఏమో నేనే పిస పని చేసినా, నేను తక్కువ చెప్పినా కాబట్టి ఉరికెత్తాను పొడి కొట్టుకోవద్దని. లేకపోతే వాడెందుకు వచ్చి ఇడికి? ఏంద్ర ఏం ఆలోచన చేస్తాను? ఈ ఆలోచన ఏం లేదే, నేను 10 అని చెప్పినా కానీ. మరి సరే చెప్పినవు కదా, ఇప్పుడు ఏం చెప్తావంటే 10కి ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు. 10 అయితే కొను, లేకపోతే లేదని చెప్పు అంతే. వాడు కొంటే కొన్నాడు, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి తీరా. గట్లుంటా అదే మాట అన్నాక. అరే రామా, మాట 10 అన్నావు కదా, అదే మాట మీద ఉంటుంది. మాట తక్కువ అంటాను ఇప్పుడు నేనేమన్నా? ఆడికి వచ్చినాక రూపాయి ఎక్కువ తక్కువ అంటారు కావచ్చు. కొనటోడు 100 అంటాడు, ఇప్పుడు తక్కువ అంటాడు. నువ్వైతే మాట విని ఉండరా, రూపాయి కూడా తీయకు. వేడి కాబట్టి మీరు అయ్యన పట్టుకొస్తా, తెలిసే నా సంగతి నీకు. ఎన్ని కొనిపిస్తలేదు, ఎన్ని అనిపిస్తలేదు నేను. సరే కనుకన్నా. సరే ఇవాళ కాదు కానీ రేపు రమ్మని మాట్లాడదాం. ఇగో నేను ఒక్కన్నా ఎట్లుంటుందిరా, ఇంకో 2 తీసుకొని వస్తా. 3 అనుకో, మంచిగా మద్దతు చేస్తాం రేపు వచ్చి, సరేనా? సరే. మొత్తం మీద నా పుట్టలో పట్టు. ఇక చూసుకోవి నీ ఎట్ట నలుపుతాను. ఇక
అప్పుడే వచ్చినావు? ఏమన్నారు పెద్ద మనుషులు? ఏ అంత పిస పని అయిపోయింది పో. అగో ఏమైంది? ఏం లేదు, పెద్ద మనిషి దగ్గరికి పోతే ఏ పాటి చెప్పినవరా వారి అని అంటే నేను 10 లక్షలు చెప్పింది అంటే దేగా 10 లక్షలు చెప్తారా 15 లక్షలు వస్తాయి అని అంటారు కాదే. అగో గీ జాగకు 15 లక్షలు ఎవరిస్తారయ్యా? 10 లక్షలే ఎక్కువ. అంటే నీకెరకనా నాకెరకనే? అగో గట్లాంటివేంది? ఆ ఊళ్ళో తిరిగేది నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? నేను కూడా బయటికి పోతున్నా కదయ్యా, ఒక పొలం పల్లకి బయటికి పోతున్నా. అక్కడ ఇక్కడ అందరూ అనుకుంటూనే ఉన్నారు మొన్ననే గా జాగా 3 లక్షలకు పోయింది, గీ జాగా 3 లక్షలు పోయింది. వాళ్ళు ఎట్లా 15 లక్షలు ఇస్తారు చెప్పు? మా సరే గంతి నీకే బాగా తెలిసినట్టు మాట్లాడబడుతుంది. ఒకసారి ఆలోచించయ్యా. ఏం ఆలోచించానే? ఇట్ట చూడంగానే అట్లా 1,00,000 రూపాయలు భయాన్ని పట్టుకొని అట్టానబట్టే అగ్గకు పోయినట్ట కాదా మన జాగా? అట్లా కాదయ్యా, వాళ్ళకి నచ్చింది కావచ్చు, వాళ్ళకి ఏం అవసరమో అందుకే కొనుక్కుంటున్నారు. అంటే నీకే బాగా తెలుసా? నాకు తెలిసే. రమేష్ కు ఫోన్ చేస్తా, ఫోన్ చేసి వాళ్ళను 10 లక్షలకు రూపాయి తక్కువ ఉన్న అద్దని చెప్తా. రమేష్ కు ఫోన్ చేసి చెప్తా. ఒకసారి వినయ్యా మాట. ఏం చెప్పడా నువ్వు వినేది? ఒక హలో రమేష్ అన్న, గా అచ్చటోళ్లకు 10 లక్షలకు రూపాయి తక్కువ ఉన్న అద్దని చెప్పు. 10 లక్షలు ఇచ్చేటట్టు ఉంటున్నావు రమ్మను, లేకపోతే అద్దానే. లేదు మాట్లాడుకోండి కాదు, ఏది కాదు. 10 లక్షలకు తక్కువ ఉంటే ఇయ్యని అద్దని చెప్పు. అట్లా అయితేనే రమ్మను, లేకపోతే అద్దాను. సరైన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. చెప్పిన దీనికి బాగా ఎరకైనట్టు ఊళ్ళో పోయి చూసి వచ్చినట్టు చెప్తాను. చారన్న కన్నా ఫోన్ చేస్తా. హలో రమేష్. చారన్న, ఈ 10 లక్షలకు రూపాయి తక్కువైనా రాకన్నాడే. అన్నంత ఉంటుందా? ఎంత చెప్తా అంత ఉంటుందా? ఏమోనే అన్న, ఆయనకి అట్లా మాట్లాడిండు. సరే, దానిలో ఇల్లు ఉంది కదా, దాని గురించి అయినా మాట్లాడాలి కదా. రేపు వస్తాం. సరే అన్న, చెప్తా. పెద్ద మనసు ఇంత లేట్ చేస్తుంది. సాయం చెప్పా మేము వచ్చి మిమ్మల్ని పిలుచుకునే అంటే అత్తరన్న వాళ్ళు ఆగినాం. మేము కూడా చెప్పండి వస్తాం అనుకున్నామే. ఇప్పుడు పొలాలతోనే సీజన్ కదా, నారువాయి అన్న పొలం కట్టు వచ్చరకు ఇంతసేపు అయింది. సరే మరి ఇలా కొనుటోళ్ళు లేవు ఇంతకు. ఇగో ఈయనే రవి అని అక్కడ ఉంటాడు, కన్మాలు ఉంటాడు, తీసుకొస్తా. ఏం సంగతి మళ్ళీ ఏమన్నా చెప్పినా ధర? మరి చెప్పిందే. అగో చెప్పినాడు కానీ ఇక కానీ దాని మీకు ఇంకేంది? అయితే కానిద్దాం కానీ ఇల్లు గురించి మాట్లాడదాం. ఇల్లు విషయాలు మనం మాట్లాడలే. ఇల్లు ముచ్చట అంటారు, ఏమున్నదే మాట్లాడడానికి? మీ మనసులో ఏముందో చెప్పుర్రి. ఇల్లు గురించి అంటే మాట్లాడేదంటే భయాన పెట్టినాక మళ్ళీ గిది కొంచపోడు గది కొంచపోడు, ఇది అద్దనుడు అది అద్దనులు లేకుంటే ఏమేమి పట్టుకపోడు. మాట్లాడినాక ఇంట్లో ఏం పట్టుకపోడు, ఏముంచుడు, ఫ్యాన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, బావి శాంతాడు ఉన్నది, గవ్విటి గురించి మొత్తం ఇల్లుతో మాట్లాడుకుని భయాన పెడతాం. పెట్టినాక మళ్ళీ గిది కొంచపోలేదు గది కొంచపోలేదు, గిది ఉన్నది గిది అని మాకు లొల్లులు రాకుండా. ఏరా మళ్ళీ మరి వాళ్ళు ఏమన్నా గుంచబోదామని అడుగుతారు. మరి ఏం సాధి నీ సంగతి చెప్పు, ఏదన్నా ఇప్పుడే చెప్పు. మళ్ళా అయ్యా నాకేమున్నాయా, ఉన్నాయి బోళ్ళు, ఇంకా బోళ్ళు పట్టుకొని పోతా, ఏం కొంచెమనయ్యా. సరే మంచిది. విన్నారు కదా, ఇవి ఎందుకు అయినామంటే ఈ వరకు లొల్లులు అయినాయి. మనతో బేరం పెట్టాక ఇది అని లొల్లు అయినాయి. ఇది క్లియర్ అయింది. మీరు కూడా ఉన్నారు మళ్ళా, మీరు ఉన్నందుకు. ఇక వాళ్ళు చెప్పింది 10 కానీ మేము 9కి అడిగిండు, 9 లక్షలకు. అగో మళ్ళీ గట్లా అంటారు. నేను 10 లక్షలకు రూపాయలు తక్కువ రాదని చెప్పిన కదా, మళ్ళీ 9కి అంటారు. నువ్వు అన్నంతుంటా కూర్చుండి మాట్లాడితే అటో ఇటో నీకు నచ్చి తిత్తివే నచ్చగా ఉంటాడు. కానీ మనం మాట్లాడుకుందే నువ్వు కండిషన్ చెప్తే ఎట్లా? ఇప్పుడు పెద్ద మనుషుల ముంగట మాట్లాడుతున్నాం, మేము చెప్తాను కదా. నువ్వు అన్నంత ఉండదు, ఆయన అన్నంత ఉండదు, ఏదో పెద్ద మనుషులు ఉండదు ఎందుకు? అగో పెద్ద మనుషులు ఏమున్నదే, నేను చెప్పినా కానీ నేను చెప్పిందే తక్కువ ఆడికి. అట్లా అయితేనే రమ్మని అంటే అవు రమేష్ అన్న నీకేమని చెప్పిందే, 10 లక్షల రూపాయలు తక్కువ రాకూరి 10 లక్షలు ఆడికాడికి అయితేనే రారని చెప్పిన కాదే. మళ్ళీ ఈడికి వచ్చినాక మళ్ళీ మాట్లాడు, మళ్ళీ పెద్ద మనుషులు ఇవంతా అవసరం లేదు. అట్లా అయితేనే ఇస్తా, లేకపోతే ఇయ్య నేను. అయితే పెద్ద మనుషులు మీరు ఏదో అన్నంత ఉండదు కదా, మళ్ళీ అన్నంత ఉంటుందా? మీరు వచ్చిందే ఏదో చెప్పేందుకు చెప్పారు, మళ్ళీ చెప్పారు మరి అట్లుంటుందా అని ఏదో మాట. అయ్యో మేము చెప్పుడే ఉన్నదే, వాడు బరాబర ధర చెప్పినా అంతకే రమ్మని చెప్పినా ఆడికే అత్తరు వాళ్ళు, అంతకే ధర అయింది రాండి అంటే వచ్చినాం మేము. ఇక వాడు చెప్పుడే తక్కువ చెప్పే దాన్ని ఇంకా మీరు కోషిష్ చేయబడుతుంది. ఎందుకే 10 లక్షలు అని చెప్పింది కరెక్టే. మీరు అత్తేదన్నా మాట్లాడుకుందాం, ఇప్పుడు ఇల్లు గురించో ముచ్చడం మాట్లాడుకున్నాం. వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడుకుంటే అటో ఇటో మాట్లాడుకుందాం అని పిలిచినాం. కరెక్ట్ ఫోన్లో మాట్లాడిన కండిషన్ కాదు కదా. ఇప్పుడు ఇల్లు గురించి మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఇది కొంచెం ఒకటి ఇది లేదంటే తెలిసింది ఒకటి, మనం ఉన్నది లేరు లెక్క. పెద్ద మనుషులు అన్నది ఇది మేము మాట్లాడుకున్నది కాకుండా.
చూసి మాట్లాడు ఏమన్నా ఉంటే అమ్ముకున్న తట్టు మాట్లాడిపోయి మీరు కూడా. ఏమున్నదే 10 లక్షలు అని లేకనే అమ్ముకోబట్టి కొనూరి 10 లక్షలు తక్కువనేనా? నేను 9 పెడదాం అనుకున్నా. ఇక వాళ్ళ పరిస్థితి మీరు అంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి చూసి ఇంకో 20 పెడతా, 9-20 పెడతా. మళ్ళీ 9-20 ఎక్కడిదే? నేను 10కి తక్కువ అని చెప్పనే చెప్తే 10కి నేను ₹1 తక్కువ కొంటే కొనూరు లేకపోతే లేదు. ఏందిరా ఇది? నేను చెప్పిన అంటూ ఆడికి అయినట్టు మళ్ళీ రిటక్షన్ మొదలై అన్నట్టు మళ్ళీ ఓడికలు మాట్లాడతారు వీళ్ళు. ఏంది కదా? ఏం తెచ్చారన్న గట్లా అంటారు వాళ్ళు. మనం 9 ఎక్కువ అనుకుంటే 9-20 అన్నాం, మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఏం లేదు, అట్లా మాట్లాడతారు. ఏమంత పెద్ద మనుషులు చెప్తారు అది. పెద్ద మనుషులు ఏదో చెప్పేది ఉండే మనకు, కానీ మనమే పెరిగినాం. వాళ్ళు ఏమన్నా దిగిర్రా? మనమే మళ్ళీ 9 అంటే 9-20 అంటే మరి ఏం చేస్తుడు ఏం కథ. కానీ వాళ్ళు పెద్ద మనుషులు అమ్మిస్తట్లేరు చక్కగా చూస్తే. పెద్ద మనుషులే ఉన్నదంతా. లాస్ట్కు 9-20 కాదు, ఇంకో 30 ఇద్దాం. 9-50 పెడదాం. 9-50. సరే మాట్లాడదాం. మాట్లాడి ఎత్తి లేకపోతే లేదు. అంతే. పెద్ద మనుషులు ఏం చెప్తలేరు సార్, కరెక్ట్ చెప్తలేరు. వాళ్ళే ఒప్పి వాళ్ళే అని ఉంటే సరే మరి. సరే 9,50,000 పెడతా. పుస్తకం అమ్ముతాడు ఎదురు. 10కి నేను తక్కువనే, అసలే తక్కువ చెప్పనే చెప్తే మళ్ళా బేరం పెడతానే అంత. ఏందే ఏందయ్య గట్ల మాట్లాడుతున్నావు? మనం 8 అత్తే చాలనుకున్నాం, వాళ్ళు 9 అన్నది ఎంత అంటున్నారు. ఇక ఊకో అయ్యా, తీసుకుందాం. నీకేమెరకనే బాగా మాట్లాడతాను. అదేందయ్య గట్ల మాట్లాడతావు? మిత్తి బాగా పెరుగుతుంది. 9.5 ఎత్త అంటున్నారు. నీకేమైనా ఎరకనే ఊళ్ళో ముచ్చట? 15 లక్షలకు ₹1 తక్కువ. 15 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయ్యా? నేను నీకేం తెలియదు కానీ సపరేట్ కుక్క నీ ఇంట్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి నీ 10 మందిలో మాట్లాడతాను. నేను బాగా వెళ్తాను నీకు. నువ్వు సపరేట్ బాగా తెలిసినట్టు మాట్లాడతాను. నువ్వు సగం నోరు మూసుకొని నువ్వు, లేకపోతే నరకనే నరకుతా నేను. నాకట్ట నాకెరక చిట్టి ట్రా బిడ్డ. నేను ఒక్కటే ముచ్చట చెప్తానే, 10 లక్షల రూపాయలు తక్కువ కొంటే ఉన్నూరు, లేకపోతే ఓరే. ఏం తెచ్చారన్న గట్లా మాట్లాడుతాడు? ఎట్లా మాట్లాడుతున్నా కొని అమ్మతట్లు ఏమైంది? అట్లయినాక మేమే ఏదో వెళ్దాం. పెద్ద మనుషులు ఏదో మంచిగా చేస్తారని వచ్చినాం. పెద్ద మనుషులు ఏదో కొడతారు. నువ్వు అమ్ముడే నచ్చలేదురా. అగో అమ్ముడే ఇష్టం లేదంటుండు. మా బాకీ ఏమన్నా ఈయన నేర్పుతాడా ఏంది? సహాయం చేసుడు చేత కాదు గాని వచ్చిన బేరాన్ని అయితే పోగొట్టిండు. ఈయన మాటలు నమ్మి కాదా నా మొగుడు గిట్ల తయారయ్యిండు. ఏమవుతావురా? ఇంత దూరం వచ్చింది మనకు మరి ఏం లేదా? వారు మళ్ళా ఇక రారా కనుకనా ఏమారా ఏదోసం తీసుకోరా అంటూ తీసుకొచ్చి పోతాను అంటే సపోర్ట్ చేయలేవు. ఇట్లా ఉంటుందా మరి? మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే వస్తారా? పైసలు కానీ ఇప్పుడు పైసలు ఒకసారి ఉంటాయిరా, ఏనో తిప్పలు పడాలి. మళ్ళీ అవసరం అంటారా చెప్పిళ్ళు? సరేనే, అప్పటి వరకు చెప్తా. మరి ఏం తాగుతారే? ఇది ఉంటాడుగా బ్లాక్ డాగో ఏదేదో. సరేనే, సాయంత్రం వరకు తయారు చేస్తా. తయారు చేస్తానే. సరే ఫోన్ చేయి. సరే మళ్ళీ రారు లేకపోతే ఎప్పుడైనా మనకు అట్లా. సరేనే. ఓకే. లక్ష్మి ఏందయ్యా? ఏం లేదే, కనుకన్నా ఇట్లా వచ్చిన ఏం లేదారా, కొద్దిగా అంత మందా ఇయ్యాలి కదా అంటే. దానికి నేనేం చేయాలి? నన్ను అడుగుతున్నావు. జేబులో పైసలు లేవు నాకు. అయితే అయినా వాళ్ళు ఏం చేసిర్రని మందు పోపియాలి వాళ్ళకు? వచ్చిన బేరాన్ని కూడా పోగొట్టిర్రు. అది అర్థమవుతుందా నీకు? మళ్ళోసారి రారే పిలిస్తే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు తెలిసిన బెల్ట్ షాప్ ఉంది కదా, అక్కడ ఉద్దరికి తీసుకొచ్చుకపో. ఆ బెల్ట్ షాప్ లో పోతే అంత పెద్ద మందు ఉద్దరికి రాలేదు, పెద్ద మంది అడిగారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం లేదే, ఇంకా రింగ్ పట్టుకురాపో, కుదబెట్టి అది ఎత్తా. ఎట్లా ఇల్లు అమ్ముడు పోయిన తర్వాత పైసలు విడిపించుకొని మళ్ళీ తెత్తనే. ఒక పిలిచి ఎత్తే పోయే. ఏమోనయ్యా, నాకైతే ఏం అర్థమైతే లేదు. అసలే అప్పుల్లో ఉన్నామంటే ఇప్పుడు ఈ బంగారం కుదబెట్టి కూడా అవసరమా? ఇగో తీసుకో.